ఆదిశంకరుల ఆణిముత్యాలు. పరమాత్మను గనక తెలుసుకోకపోతే నీవు చదివిన శాస్త్రాలన్నీ వృధాయే. భవబంధాల నుంచి విముక్తి పొందాలంటే మనిషి తానైన దానికి తాను కాని దానికి మధ్య తేడాను అభ్యాసం చెయ్యాలి. అప్పుడు మాత్రమే అతడు సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు. చీకటి, అది కల్పించే భ్రమలు అవన్నీ కూడా సూర్యుడు రానంత వరకే. సూర్యుడు వచ్చాక అవన్నీ మటుమాయం కావాల్సిందే కదా. అలాగే ఆత్మ సాక్షాత్కారం కానంత వరకే ఈ మాయ పొరలన్నీ. నీవు కాని దాని గురించి ఆలోచించకు. అది నిన్ను కృంగదీస్తుంది, బాధ కలిగిస్తుంది. దానికి బదులుగా నీ అసలు స్వరూపం మీద దృష్టి సారించు. అది నిన్ను అన్నింటి నుంచి విముక్తుడిని చేస్తుంది. మనసును నిశ్చలంగా ఉంచితే అది నిన్ను భగవంతుడి వైపు తీసుకుపోతుంది. లేదంటే నిన్ను భ్రమలలోనే ముంచేస్తుంది. సంపదల వెంట పరుగులు పెట్టకు. ఎందుకంటే సంపద మనిషిని పతనం చేస్తుంది. సంపద గల మనిషి తన సొంత కుమారులకు కూడా భయపడతాడు. ఇది సంపద వల్ల వచ్చే ఫలితం. సూర్యుడి నుంచి వచ్చే వేడి నుంచి చంద్రుడు భూమిని కాపాడుతున్నట్లుగా మహాత్ములు ఎల్లప్పుడూ బాధల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తుంటారు. నిర్గుణ సమాధి ద్వారా మనిషి తన హృదయంలో ఉన్న అజ్ఞాన ముడిని విప్పివేసుకుంటాడు. బంగారాన్ని మండుతున్న కొలిమిలో గనక పెడితే ఎలాగైతే దానిలోని మాలిన్యాలన్నీ పోతాయో అలాగే మనిషి కూడా ధ్యానమగ్నుడైతే పరిశుద్ధుడవుతాడు. ఇంద్రియ నిగ్రహంతో వైరాగ్య భావం గల మనిషిలో ఉన్న శాంతిని, సంతోషాన్ని ఎవరు పోగొట్టగలరు? శ్వాస మీదనే ధ్యాస పెట్టుకొని ధ్యానమగ్నుడైన వాడికి అన్నీ ఉన్నట్లే. అజ్ఞానమే అన్ని బంధాలకు ఆది మూలం. అది పోతే దానితో పాటు వచ్చిన అన్ని బంధాలు పటాపంచలవుతాయి. తామరాకు మీది నీటి బిందువు ఎలాగైతే నిలకడగా ఉండదో అలాగే ఈ జీవితం కూడా నిలకడగా ఉండదు. మనిషి చలికి వణికిపోతున్నా, వయసు మీద పడుతున్నా, తినడానికి తిండి లేకపోయినా, కప్పుకోవడానికి బట్ట లేకపోయినా, తలదాచుకోవడానికి గూడు లేకపోయినా, శరీరం పట్టు తప్పిపోయినా, చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా, చివరికి బిచ్చెమెత్తుకుని బ్రతుకుతున్నా కూడా ఆశామోహాలను మాత్రం వదులుకోవడానికి ప్రయత్నించడుగాక ప్రయత్నించడు. ఇంద్రియాలు సహకరిస్తే సుఖం, అవి సహకరించకపోతే దుఃఖం. కాబట్టి సుఖ దుఃఖాలు రెండూ కూడా శాశ్వతమైనవి కాదని తెలుసుకుంటే మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.